మనం నైపేట్ మండల్ ఎంపీఓ రామకృష్ణ గారితో ఉన్నాము. ఆయనతో రెండు విషయాలు మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎంపీఓ విధులేంటి? ఎంపీఓ అంటే ఎట్లా ప్రజలకు ఎట్లా ఉపయోగపడతారు ఏంటి సార్? ఇప్పుడు మండల్ పంచాయత్ ఆఫీసర్గా మండలంలోని గ్రామ పంచాయతీ ఇలా పారిశుద్ధ్య నిర్వహణ, సక్రమమైన త్రాగునీటి సరఫరా మరియు ఇంటి పన్నుల వసూళ్లు, ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు, వాటికి సంబంధించిన విచారణలు సకాలంలో చేపట్టడం మరియు వారి యొక్క ఆర్జీలు పరిశీలించి సకాలంలో వాటికి పరిష్కార మార్గం చూపడం, ఇవి ప్రధానంగా ఈరోజు మండల పంచాయతీ అధికారి యొక్క విధులుగా పేర్కొనవచ్చు. గ్రామ పంచాయతీలు డెవలప్ చేసుకోవడానికి ఏ రకమైన రెవెన్యూ ఎట్లా సంపాదించారు? గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా నిధులు వస్తుండేవి, కానీ సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం యొక్క గ్రాంట్లు రావడం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావడంలో కొంచెం జాప్యం జరుగుతుంది. ప్రస్తుతం గ్రామ పంచాయతీలు కేవలం వాటికి వచ్చే రాబడి అనగా ఇంటి పన్నులు కానీ ఇతరత్ర ఆదాయాలపై మాత్రమే ఆధారపడి వాటి నుంచి అవసరాల మేరకు ప్రజలకు కనీసంగా ఉన్న అవసరాలను బట్టి ప్రణాళికతోటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇంటి పన్నులు కడుతున్నారా? ఎట్లా ఉంది? ప్రజల స్పందన ఎట్లా ఉంది? మా మండలంలో మాత్రం దాదాపు 90% పైగా ఇంటి పన్నులు వసూలు కావడం జరిగింది. అక్కడక్కడ కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల కొంతమేర జాప్యం జరిగి ఉండవచ్చు. వాటిని కూడా మేము మెల్లమెల్లగా వసూలు చేయడానికి ప్రయత్నిస్తాము. అంతేకాకుండా ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభమైంది. బకాయిదారులకు కూడా డిమాండ్ నోటీసులు కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. వారు కూడా సకాలంలో పన్నులు చెల్లిస్తారు అని మేము ఆశిస్తున్నాం. సర్పంచులు లేకపోవడం వల్ల మీకేమన్నా ఇబ్బంది ఏర్పడతా ఉందా? అంటే అందరికీ తెలిసిందే, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మీరు, దాని గురించి ఏమన్నా? అంటే ముఖ్యంగా ప్రాథమికంగా ప్రజల సమస్యలు అధికారులకు తెలియాలంటే ప్రజాప్రతినిధులు అనగా సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, ఇంకా ఆ పైన ఉన్న ప్రజాప్రతినిధులు చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తారు. ఇక్కడ గ్రామీణ స్థాయిలో ప్రధానంగా ప్రజలకు అందుబాటులో ఉండేవారు సర్పంచులు, వార్డు మెంబర్లు. వారు ఉంటే సమస్యలు సకాలంలో వారికి చేరవేయడం, వారు వాటిని అక్కడికక్కడే పరిష్కరించడానికి ప్రత్యేకమైన ఒక యంత్రాంగం కూడా అక్కడ ఉండేది. కానీ ఇప్పుడు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఈ మండల స్థాయికి వారి యొక్క సమస్యలు, ఫిర్యాదులు తీసుకురావడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న వాస్తవమే. అయినప్పటికీ మేము కూడా వారు ఇక్కడికి రాకుండా మా పంచాయతీ కార్యదర్శులు మరియు సర్పంచుల స్థానంలో నియమించబడ్డ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారుల సహాయంతో వాటిని దాదాపుగా మేము తక్షణమే పరిష్కారం చేయటకు ప్రయత్నిస్తున్నాం. కార్యదర్శులు అన్నారు కాబట్టి కార్యదర్శుల గురించి ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం సార్. ఈ ఎవరైతే సెక్రటరీలు ఉన్నారో గ్రామ పంచాయతీ సెక్రటరీలు కరెక్ట్ టైంకు రావడం లేదు అని ఒక ఎలిగేషన్ ఉంది. ఇంకోటి వచ్చి ఈ భూమి మార్చడం, అంటే ఒకరి పేరు నుంచి ఒక పేరుకి మార్చడము, కానీ ఇటు లే ఆఫ్లు, అక్రమ లేఅవుట్లు కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాంతో వాళ్ళ జేబులు నింపుకుంటున్నారన్న వాదన లేకపోలేదు. దానిపై మీ స్పందన ఏంటి? అంటే ఈ సమస్య మీ దృష్టిలో అక్కడక్కడ ఉండొచ్చు, కానీ ఏదున్నా కానీ మా దృష్టికి రావడం జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శులు మా దగ్గర అయితే సకాలంలో వస్తున్నారు. కాకపోతే కొందరికి ప్రయాణ సమయంలో కానీ అక్కడక్కడ కొన్ని రకాల ఇబ్బందులు ఏర్పడవచ్చు. వాళ్ళు రావడంతోనే నేరుగా పారిశుద్ధ్య నిర్వహణ కానీ, త్రాగునీటి సమస్యలకు కానీ ఫీల్డ్లోకి వెళ్ళడం వల్ల నేరుగా గ్రామ పంచాయతీకి వెళ్ళడం లేదు అనే ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో ఉంది. మేము కూడా పంచాయతీ కార్యదర్శి చెప్తున్నాము, మొట్టమొదట గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ ఏదైనా ప్రజలు కానీ వారి పిటిషన్లు కానీ ఎక్కడ ఉంటే వాటిని పరిష్కరించి తర్వాత వారి యొక్క ఫీల్డ్పై క్షేత్ర పరిధిలో ఏదైనా ఉంటే సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం అని చెప్తున్నాము. అదేవిధంగా మీరు చెప్పినట్టు నవీపేట దాదాపుగా గ్రామీణ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ లేఅవుట్లు కానీ మిగతా కూడా అటువంటి అంశాలు చాలా తక్కువగా ఉంటాయి. మా దృష్టిలో కూడా మరి అక్కడక్కడ మీరు అన్నట్టు పంచాయతీ కార్యదర్శులు ఏదైనా మార్పిడికి సంబంధించి ఎక్కడైనా ఉంటే కూడా వారు నిబంధనల ప్రకారం చేస్తున్నారు. కానీ ఎక్కడెక్కడ ఉంటే మా దృష్టికి మాత్రం తీసుకొస్తే తప్పనిసరిగా మేము నిబంధనల ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్ చేశారా సార్? ఎప్పుడైనా వెళ్ళిరా? అవును, మేము ప్రతి వారము 1-2 గ్రామ పంచాయతీలు తప్పనిసరిగా వెళ్తాము. ఇన్స్పెక్షన్లో ప్రధానంగా గ్రామ స్థాయిలో క్షేత్ర పరిధిలో పారిశుద్ధ్యం ఎలా ఉంది,
అదేవిధంగా త్రాణుకి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నాయా, నర్సరీలో మొక్కల పెంపకం ఎలా ఉంది, మరి మురుగునీరు పారుదల, చెత్త తరలింపు ఎలా ఉంది, తడి చెత్త పొడి చెత్త ప్రత్యేకంగా ట్రాక్టర్లో తీసుకెళ్తున్నారా, ప్రధాన రోడ్లపై ఏదైనా ఉందా, మేము వాటిని గమనించి అక్కడ ఏదైనా లోపాలు కనబడితే పంచాయతీ కార్యదర్శులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది. సార్, పారిశుద్ధ్య కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు, ఇదివరకైతే ఫస్ట్ హాఫే ఉండేది వాళ్ళకి డ్యూటీ. ఇప్పుడు కాకపోతే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కూడా చేయాలన్న ఒక గవర్నమెంట్ ఆదేశాల మేరకు మీరు కూడా వాళ్ళకి చెప్తా ఉన్నారు. మీ సొంత డిసిషన్ అయితే కాదు, కానీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే మటుకు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆ మోర్లు తీయడము, మోర్లలో చిన్న చిన్న కాజు ముక్కలు కుచ్చుకుపోవడము, లేకపోతే మలమూత్రాలు అట్లాంటివి అన్నిటినీ వాళ్ళు ఫేస్ చేసి అవన్నీ తీస్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి సంబంధించి ఒకవేళ డ్యూటీలో కనుక చనిపోతే వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగ భద్రత లేదు, వాళ్ళకి ఎట్లాంటి ఇన్సూరెన్స్లు కూడా లేవు. ఎట్లా తీసుకుంటారు సార్ దాన్ని మీరు? ఇప్పుడు పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించి ప్రధానంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేకంగా వారికి చేతికి గ్లోవ్స్ కానీ, అదేవిధంగా పాదాలకు ఇందాక మీరు అన్నట్టు ఎటువంటి ప్రమాదం గాయాలు కానీ కాకుండా వాళ్ళు కొన్నిసార్లు ప్రమాదకరమైన పరిస్థితులు కూడా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి వాటికి కూడా వారికి రక్షణగా గంబూట్లు, ఒక అవసరమైతే వారికి ఒక క్యాప్, వారికి ప్రత్యేకమైన ఒక డ్రెస్ కోడ్ లాంటిది కూడా గ్రామ పంచాయతీల నుంచి వారికి కొనుగోలు చేయడం జరిగింది. అక్కడక్కడ కూడా అవసరమైతే తప్పని పరిస్థితుల్లో కూడా వాటిని సిబ్బందికి అందుబాటులో ఉంచమని చెప్పేసి కూడా మరియు పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసినాము. ఇందాక మీరు అన్నట్టు దురదృష్టవశాత్తు ఎవరైనా పంచాయతీ సిబ్బందికి అకాల మరణం కానీ నష్టం జరిగితే దానికి సంబంధించి కూడా సిబ్బందికి ఇన్సూరెన్స్ చేయించినాము. వారి తదుపరి ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా వారి స్థానంలో మేము వారికి ఉద్యోగ భద్రత కల్పించేటట్టు మీరు అందాక అడిగినట్టు వారి కుటుంబంలో నుంచి ఎవరిని ఒకరిని వారి స్థానంలో మేము నియమించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా వారికి ప్రాణ నష్టం కానీ ఇంకా ఏదైనా నష్టం జరిగితే కూడా ఆ ఇన్సూరెన్స్ ద్వారా వారికి డబ్బులు సకాలంలో అందించడానికి కూడా మేము చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఇది రైనీ సీజన్ కదా, వర్షాకాలంలో అనేకమైన సమస్యలు తలెత్తుతూ ఉంటాయి గ్రామాలలో కానీ నగరాలలో, ఎక్కడైనా సరే. ఇప్పుడు మీ మండలంలో చూసుకున్నా, పల్లెటూర్లలో చూసుకున్నా కానీ అక్కడక్కడ వాటర్ ఆగి ఉంటాయి, దానిపైన దోమలు ఆలి ఉంటాయి. ఆ దోమలు కుట్టడం వల్ల ఫీవర్స్ వస్తూ ఉంటాయి, విషజ్వరాలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇంకా ఆ చెట్లు అవన్నీ పెరిగి అవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రైనీ సీజన్ ఉద్దేశించి కార్యదర్శులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఈ వర్షాకాల సమయంలో అకాల వర్షములు సంభవించినప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా గ్రామ పంచాయతీ సిబ్బందిచే మేము ముందస్తు జాగ్రత్తగా నీరు వెళ్ళడానికి, అదేవిధంగా మురికి కాలువల్లో పూడిక తీయించడానికి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వర్షాలు అంటే అతివృష్టి సంభవించినప్పుడు ఎక్కడైతే కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి ఇండ్లు ఉంటాయో వారిని ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు, అంటే అక్కడక్కడ అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు కానీ గ్రామ పంచాయతీ కార్యాలకు కానీ తాత్కాలికంగా వాళ్ళకు అక్కడ ఏర్పాట్లు చేసి వాటికి అక్కడికి తరలించడం జరుగుతుంది. అదేవిధంగా నీరు నిల్వ ఉన్న చోట దోమలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మేము ఆయిల్ బాల్స్, కాల్చిన నూనెను ఆయిల్లో ముంచి మేము అక్కడ వాళ్ళతోటి నీటిలో వేయించడం జరుగుతుంది. దానివల్ల లార్వాలు అభివృద్ధి చెందక పోవడం వల్ల దోమలు కూడా నశించడం జరుగుతుంది. అదే కాకుండా సీజనల్ వ్యాధులు వస్తే ప్రజలకు జ్వరం కానీ ఇతర రకమైన వ్యాధులు వస్తే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ వారి సహాయంతో ముందస్తుగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు 100 రోజుల పని జరుగుతూ ఉంటాయి గ్రామాలలో, అంటే పని పథకం అని చెప్తూ ఉంటారు, దానికి ఉపాధి హామీ పథకం అని కూడా అంటారు. వాళ్ళకి సరైన టైంలో అంటే వాళ్ళు పనిచేసినప్పటికీ మంచి రిజల్ట్స్ కూడా కనబడుతున్నాయి సార్. అక్కడక్కడ ఇప్పుడు అడవిలో మొన్నటి వరకు ఎండాకాలంలో డిషిల్లు వాళ్ళు తయారు చేసిండ్రు, ఎవరి జంతువులకు వాటర్ రావడానికి, ఫీడింగ్ చేయడానికి అవన్నీ కూడా చేసిండ్రు. అంత కష్టపడ్డప్పటికీ వారికి కరెక్ట్ టైంకు జీతం రావట్లేదు, అంటే డబ్బులు రావట్లేదు. ఎక్కడ సమస్య ఏర్పడుతుంది సార్ ఇదంతా? సార్, ఇది వాస్తవంగా ఉపాధి హామీ శాఖకు సంబంధించిన అంశమైనప్పటికీ, అంటే నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ యొక్క ఆధార్ సీడింగ్ లింకేజ్కి సంబంధించి కానీ, బ్యాంకు అకౌంటు లింకేజ్ సంబంధించి కానీ, అక్కడక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్కి సంబంధించి సాంకేతికంగా సమస్యలు ఏర్పడడం వల్ల కానీ పేమెంట్లో కొంచెం జాప్యం
జరుగుతున్న మాట వాస్తవమే. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు రావడంలో కూడా అక్కడక్కడ కొంచెం జాప్యం జరుగుతున్నందువల్ల సిబ్బందికి అంటే ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు రాకపోవడం అనేది జరుగుతుంది. ఎంపీఓ రామకృష్ణ గారు, నవీపేట ఎంపీఓ రామకృష్ణ గారు అనగానే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మీరు వచ్చి నుంచి చాలా మార్పులు చేర్పులు జరిగినాయని చెప్పి విన్నాం ఇందాక. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో పనిచేయడం ఒక రకంగా అదృష్టం. ఎందుకంటే నిత్యం ప్రజలతో, అధికారులతో, నాయకులతో ఒక్కొక్కరు వారి యొక్క మానసికంగా వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళ ఫిర్యాదుల యొక్క తీవ్రతను బట్టి, విచారణ యొక్క తీవ్రతను బట్టి రకరకాల అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రజా సంబంధాలను మెరుగుపరుచుకొని వారికి మరింత సేవ చేయడంలో మరింత సంతృప్తి ఉంటుంది. కాబట్టి ఇది కూడా నాకు కూడా చాలా సంతోషకరమైన మరి మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. సార్, చివరిగా ఇటు ప్రజలకి, అటు గ్రామ ప్రజలకు కానీ, ఇటు పట్టణ నవీపేట మండల ప్రజలకు కానీ, అటు కార్యదర్శులకు కానీ మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మనము ముఖ్యంగా ప్రజల కోసం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలకు మనం నిత్యం అందుబాటులో ఉండాలా అనేది నా ప్రధాన ఉద్దేశం. వారు గ్రామాల నుంచి మండలానికి రాకుండా, మండలం నుంచి జిల్లాకు వెళ్లకుండా, అక్కడ నుంచి పైకి వెళ్లకుండా ప్రతి స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. కాబట్టి ఎక్కడ ఉన్న యంత్రాంగం అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అనుకూలంగా, నిబంధనలకు అనుగుణంగా మనం ప్రజలకు మరింత చేరువైతే అందరికీ కూడా బాగుంటుంది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. చూసాం కదా ఎంపీఓ రామకృష్ణ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, ఏదైనా సరే మనకు వచ్చిన మనం చేస్తున్న ఉద్యోగానికి మనం న్యాయం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలకు సేవ చేయడము మనకు దేవుడిచ్చే వరణము. కాబట్టి ప్రజలకు అంకితంగా మనం ఎప్పుడైతే పనిచేస్తామో అప్పుడే మనం చేస్తున్న జాబుకు ఒక తృప్తి కలుగుతుంది, మన జీవితానికి కూడా ఒక తృప్తి కలుగుతుందని చెప్తా ఉన్నారు. ప్రజల కోసం ఎప్పటికీ నేనైతే అహర్నిశలా కృషి చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.